ప్రతి సంవత్సరం మనం అవార్డులకు మాత్రమే పరిమితమయ్యాము. సో ఈసారి నగదు ప్రోత్సాహక బహుమతుల్ని మా ఫిల్మ్ సొసైటీ మెంబర్స్ అండ్ ఆనరబుల్ మెంబర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇందులో చరిత్ర, సాంస్కృతిక వారసత్వ సంపదలకు సంబంధించిన ఈ 2 లఘు చిత్రాలకు గాను బేసికలీ సుధాకర్ గారి నాన్నగారి పేరు మీద మనం ఇవ్వబోతున్నాము. సో అలాగే ఆర్టీఐ చట్టం మీద ఏదైతే అవార్డులను ఇవ్వబోతున్నామో మనకు హొన్నూరప్ప సార్ గారి చేతుల మీదుగా ఇవ్వబోతున్నాము. అలాగే నృత్య దర్శకులకు సంబంధించిన అవార్డులను మనం కత్తి విజయ్ కుమార్ గారి చేతుల మీదుగా, తర్వాత ఈ అనంతపురం ఫిల్మ్ సొసైటీ యొక్క ప్రివ్యూ థియేటర్ వెన్యూని మనకు బాలన్న సార్ ప్రొవైడ్ చేస్తున్నారు. తర్వాత ఈ ఫిల్మ్ సొసైటీ అండ్ ఫిల్మ్ ఫెస్టివల్కి వెన్నెముకగా నిలిచిన మన రమేష్ గారు అండ్ ఆయన నలుగురితో కలిసి మాట్లాడి, నిజానికి నేను మీ ముందు కనిపిస్తున్నాను కానీ వెనక శ్రమ అంతా రమేష్ గారిది. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్తే. నా పేరు సుధాకర్, చరిత్ర అధ్యాపకుడు, ఆర్ట్స్ కళాశాలలో పనిచేస్తున్నాను. ముఖ్యంగా మన ఆంధ్ర జిల్లాకు ఘనమైన వారసత్వ సంపద ఉంది, తరతరాల చారిత్రక సంపద కూడా ఉంది. మరి అలాంటి చారిత్రక సంపద, ఘనమైన చరిత్రను వెలుగులోకి తీసుకురావాలంటే మనం యువతను ప్రోత్సహించే అవసరం అనేది ఉంది. అందుకే రషీద్ గారు చెప్పిన వెంటనే మనం మన గ్రామ చరిత్ర, కళలకు సంబంధించి కూడా ఒక షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్లో మనం ఒక కాంపిటీషన్ అనేది కండక్ట్ చేస్తే చాలా బాగుంటుంది. అందుకే ఇది 2024 నుంచి కూడా మనం చేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది. అందులో భాగంగానే మా నాన్నగారు కరణం చిన్నతిమ్మప్ప గారి పేరు మీదుగా నేను ఒక ప్రైజ్ను కూడా ఇవ్వడానికి ముందుకు రావడం అనేది జరిగింది. ఎందుకంటే దీనివల్ల తప్పనిసరిగా వేలాది సంవత్సరాల చరిత్ర ఉన్న మన సంపద తెరపైకి రావడానికి అవకాశం ఉంటుంది. ఇది దేశ విదేశాలకు పోవడానికి కూడా అవకాశం ఉంటుంది. తద్వారా ప్రతి ఒక్క యువత కూడా తమ చరిత్రను, తమ గ్రామ చరిత్రను, తమ కళలను, తమ సాంస్కృతిక సంప్రదాయాలను తెరపైకి తీసుకురావడానికి కూడా అవకాశం ఉంటుంది ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. హొన్నూరప్ప సమాచార హక్కు పరిరక్షణ సంఘం జిల్లా అధ్యక్షుడిని. రషీద్ గారు కేవలం వారసత్వ సంపద వీటినే కాకుండా కేవలం దేశ ప్రజలకు ఒక సందేశం ఇవ్వాలనే ఉద్దేశంతోనే సమాచార హక్కు చట్టం గురించి ఇంతవరకు ప్రజల్లోకి తీసుకెళ్ళలేదు. ఆ ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే సమాచార హక్కు చట్టాన్ని ప్రజలు ఏ విధంగా ఉపయోగించుకోవాలా, ఉపయోగించుకుంటే కలిగే ప్రయోజనాలు, రోజు ఆఫీసుల చుట్టూ తిరక్కోకుండా వాళ్ళు ఈ చట్టాన్ని ఉపయోగించుకొని వాళ్ళ సమస్యలను వాళ్ళే ఏ విధంగా పరిష్కరించుకోవచ్చు అనేటువంటి ఒక సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే ఈ చట్టాన్ని దాని మీద కూడా షార్ట్ ఫిల్మ్స్ ఆహ్వానించడం జరిగింది. దీన్ని నిజంగా మేమంతా గర్వపడుతున్నాం. ఎందుకంటే మేము సమాచార హక్కు పరిరక్షణ సంఘం సమాచార హక్కు చట్టాన్ని ఈరోజు పాలకులు ఏ విధంగా అణగదొక్కాలా, అధికారులు ఏ విధంగా అణగదొక్కాలన్నటువంటి సమయంలో ఈ విధంగా షార్ట్ ఫిల్మ్ తీయడం చాలా అభినందనీయమని మేము రషీద్ గారిని అభినందిస్తున్నాం. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి రిటైర్డ్ అయ్యి అక్కడ మా విద్యుత్ నగర్ 2లో ఒక లైబ్రరీ, అట్లే సినిమా స్క్రీనింగ్ కోసం ఒక ప్రివ్యూ థియేటరు తయారు చేసినాము. ఈ షార్ట్ ఫిల్మ్స్ అన్నీ అక్కడనే స్క్రీనింగ్ అవుతాయి. ఈ విషయం రషీద్ గారికి అభినందనలు. సో అందరికీ నమస్కారం అండి. సో ఫిల్మ్ ఫెస్టివల్ అనేది ఇది ఎవ్రీ ఇయర్ జరుగుతున్న ఫిల్మ్ ఫెస్టివల్. అంటే ప్రతి ఒక్క సంవత్సరం కొత్తదనాన్ని తీసుకురావాలని, టాలెంట్ని బయట తీసుకురావాలన్న సదుద్దేశంతో అనంతపురంలో ఉన్న టాలెంట్ని బయట తీసుకురావడమే ముఖ్యంగా మేము భావించాం. సో అలాంటిది ఇది 6వ ఫిల్మ్ ఫెస్టివల్ అనేది మన ముందు జరుగుతుంది. ఈ యొక్క 6వ ఫిల్మ్ ఫెస్టివల్లో భాగంగా ఇనాగ్రల్ ఫంక్షన్ని మేము ఆర్ట్స్ కాలేజ్లో చేసుకోవడాన్ని వీ ఫీల్ హ్యాపీ. ఎందుకంటే చరిత్రాత్మకమైన 100 సంవత్సరాల పైన ఉన్నటువంటి ఇలాంటి హిస్టరీ ఉన్నటువంటి ఆర్ట్స్ కాలేజ్లో జరుపుకోవడం అనేది మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే ఇనాగ్రల్ అనేది స్టార్టింగ్, అది జ్యోతి ప్రజలను ఇక్కడి నుంచే స్టార్ట్ చేస్తున్నాం. సో అలాగే ఫైనల్ ఫంక్షన్ కూడా మనం యాపిల్ ఫంక్షన్ హాల్లో చేసుకోవడం చాలా గర్వంగా చెప్తూ, ఉన్న టాలెంట్ని బయటకు తీసుకొస్తే మాకు సపోర్ట్గా ఉంటారు. ఈ ఫిలిం ఇండస్ట్రీ ద్వారా మేము అందరినీ కూడా ఇంప్రూవైజ్ చేయాలని, ఈ కొరియోగ్రాఫర్స్ ఇంప్రూవైజ్ చేయాలని, షార్ట్ ఫిలిం ద్వారా దర్శకత్వంలో ముందుకెళ్తూ మున్ముందు ఇంకా పెద్ద దర్శకులు అయితే అనంతపురానికి చాలా ఘనతగా మేము భావిస్తాం. సో కాబట్టి ఈ యొక్క ఫిల్మ్ ఫెస్టివల్ అందరూ వచ్చి పాల్గొనాలి. ఇంకా ఎవరైనా కూడా ఈరోజు లాస్ట్ డేట్ అనుకుంటున్నాము. ఇంకా ఎవరైనా మాకు షార్ట్ ఫిల్మ్స్ పంపించాలంటే ఇంకొక 2 days ఎక్స్టెన్షన్ కూడా చేస్తున్నాము. కాబట్టి మీకు ఉన్నటువంటి షార్ట్ ఫిల్మ్స్ ఏవైనా ఉన్నా, ఇందాక చెప్పినట్టుగా హిస్టరీ పైన కానీ, తర్వాత సార్ చెప్పినటువంటి ఆర్టీఐ మీద కూడా ఉంటే మంచిగా మిమ్మల్ని మీరు ప్రమోట్ చేసుకోవచ్చు. సమాజానికి మనం అంటూ బాధ్యతగా మనం అందరికీ మనమేంటని నిరూపించుకోవడానికి ఒక మంచి అవకాశం ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరూ కూడా మరి ఫిల్మ్ ఫెస్టివల్లో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. పద్మావతి అండి, ఆర్ట్స్ కాలేజ్ హిస్టరీ
డిపార్ట్మెంట్లో హెచ్ఓడిగా ప్రీవియస్ హెచ్ఓడిగా ఉన్నాను. తర్వాత ఇక్కడ నేను లాస్ట్ 10 years నుంచి స్టూడెంట్స్కు నేను టీచ్ చేస్తున్నాను కదా. అందరూ వాళ్ళ యొక్క యాంబిషన్ ఏమి అంటే ఐఏఎస్లు గ్రూప్స్ ఇట్లా పోతున్నా ఉన్నారు. కానీ ఒక 5-6 మెంబర్స్ అంతా కూడా ఏం చెప్తున్నారు అంటే మేము డైరెక్టర్స్ కావాలా అని చెప్తున్నారు. నేను ఒక ఫీల్ అయ్యేదాన్ని, డైరెక్టర్స్ అంటే మీకు సపోర్టింగ్ కానీ బ్యాక్గ్రౌండ్ కానీ ఏం లేదు కదా, ఎట్లా ఉంటారు, ఎంతసేపు ఉన్న ఆంధ్ర వైపు ఉన్న వాళ్ళు ఎన్టీఆర్ కానీ నాగేశ్వరరావు వీళ్ళంతా కూడా ఆంధ్ర సైడ్ వాళ్ళే వాళ్ళంతా. ఈ చాలామంది ఆల్మోస్ట్ వాళ్ళంతా ఆంధ్ర వైపు నుంచి వచ్చిన, రాయలసీమలో చాలా తక్కువ కదా ఇట్లాంటివి. మీకు ఎంకరేజ్మెంట్ కానీ మీకు సపోర్ట్ చేసే వాళ్ళని ఎవరుంటారని చాలాసార్లు పిల్లలకు వాళ్ళ ఎంకరేజ్మెంట్ ఇవ్వలేకపోయినా నేను, ఎందుకంటే ఇలాంటి వేదికలు వాళ్ళకి అప్పట్లో లేవు. కానీ ఇప్పుడు కూడా రీసెంట్గా కూడా కొంతమంది పిల్లలు హీరోస్ గాను షార్ట్ ఫిల్మ్స్ తీసి నాకు పంపిస్తుంటారు అప్పుడప్పుడు. వీళ్ళంతా ఇంత టాలెంట్ ఉంది, వీళ్ళని పాపం ముందుకు తీసుకుపోవాలి ఎవరు అని చెప్తే, ఇలాంటి రషీద్ వాళ్ళు మన అనంతపురం రాయలసీమలో ఎస్పెషల్లీ రాయలసీమలోను మన ఆర్ట్స్ కాలేజ్లోను స్టూడెంట్స్కి ఎంకరేజింగ్గా ఉంటారని చెప్పేసి నేను చాలా భావిస్తున్నాను. ఇది అంతా కూడా ఈయన ఇనాగరల్ ఫంక్షన్ చేసిన ఫిల్మ్ ఫెస్టివల్ ఇనాగరల్ ఫంక్షన్ చేస్తున్నారు కదా, ఇది లోపల సొసైటీలోకి పోతే బాగుంటుంది, పిల్లలకు కూడా తెలుస్తుంది. కొంతమంది ఇంట్రెస్ట్ ఉన్న పిల్లలు కూడా వచ్చి దీంట్లో వాళ్ళు పార్టిసిపేట్ చేసి చూసి కనీసం ఇప్పుడు వాళ్ళు చేసిన యూట్యూబ్లో కొన్ని పంపిస్తుంటారు, అవైనా కానీ ఇప్పుడు వాళ్ళు లేటెస్ట్గా కానీ మళ్ళీ తర్వాత తీసేటివైనా కానీ ఇంతో కాంటాక్ట్ అయితే ఆ పిల్లలు ముందుకు తీసిపోయి వాళ్ళ భవిష్యత్తులో వాళ్ళు కూడా ఒక జీవన ఉపాధిని కల్పిస్తారని ఆశిస్తూ రషీద్కు మెనీ థ్యాంక్స్గా తర్వాత కంగ్రాచులేషన్స్ కూడా రెండు కూడా చెప్పుకుంటున్నాను ఈ సందర్భంగా. కాబట్టి ఆర్ట్స్ కాలేజ్లో ఈ వేదికను ఆర్ట్స్ కాలేజ్ను వేదికగా ఉపయోగించుకొని ఇలాంటి ఫెస్టివల్ చేయడం కూడా చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ.